రైట్. అందరికీ శుభోదయము. ఈరోజు మనము అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్‌ని అయితే నేర్చుకుంటున్నాము. ఎందుకనంటే జేఎల్ సిలబస్ అయినా గానీ, డీఎల్ సిలబస్ అయినా గానీ, నెట్ సిలబస్ అయినా గానీ, సెట్ సిలబస్ అయినా గానీ, ఏపీ డీఎస్సీలో ఏపీ డీఎస్సీ సిలబస్ అయినా గానీ, మనకు అత్యంత క్లిష్టమైనటువంటి టాపిక్ ఏదైనా ఉన్నది అనంటే అది బాల వ్యాకరణమే. బాల వ్యాకరణం. మరిక్కడ బాల వ్యాకరణం అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీన్ని పరవస్తు చిన్నయ్య సూరి గారు రాయడము జరిగింది. బాల వ్యాకరణాన్ని రాసింది ఎవరు అని అంటే పరవస్తు చిన్నయ్య సూరి గారు. ఈ పరవస్తు చిన్నయ్య సూరి గారు గ్రాంధిక భాషలో రాసినటువంటి బాల వ్యాకరణంని మనం ఇక్కడ తెలుసుకుంటాం. మొత్తం ఇక్కడ ఈ బాల వ్యాకరణంలో మనకు ఉన్నటువంటి పరిచ్ఛేదాల సంఖ్య ఎంత అనంటే అంటే పరిచ్ఛేదాలు అనంటే చాప్టర్స్. ఈ చాప్టర్స్ మొత్తం ఎన్ని ఏంటంటే 10 ఉంటాయి మనకు. బాల వ్యాకరణంలో పరిచ్ఛేదాలు ఎన్ని ఉంటాయి అనంటే 10. ఒకటి సంజ్ఞా పరిచ్ఛేదము, 2 సంధి పరిచ్ఛేదము, 3 తత్సమ పరిచ్ఛేదము, 4 ఆర్చిక పరిచ్ఛేదము, 5 కారక పరిచ్ఛేదము, 6 సమాస పరిచ్ఛేదము, 7 తద్దిత పరిచ్ఛేదము, 8 క్రియా పరిచ్ఛేదము, 9 కృదంత పరిచ్ఛేదము, 10 ప్రకీర్ణక పరిచ్ఛేదం. మొత్తం పరిచ్ఛేదాలు ఒకసారి రాసుకుందాము, జాగ్రత్తగా చూడండి. బాల వ్యాకరణంలో ఉన్నటువంటి భాగాలకు పరిచ్ఛేదాలు అని పేరు. అంటే ఇప్పుడు రామాయణంలోని భాగాలకు కాండాలు అని ఏ విధంగా అయితే పేరు, బాల వ్యాకరణంలోని భాగాలకు పరిచ్ఛేదాలు అని పేరు. అందులో మనకు ఉన్నటువంటిది సంజ్ఞా పరిచ్ఛేదము మొదటిది. రెండోది సంధి పరిచ్ఛేదం. మూడోది తత్సమ పరిచ్ఛేదం. నాలుగోది ఆర్చిక పరిచ్ఛేదం. ఐదోది కారక పరిచ్ఛేదం. ఆరోది సమాస పరిచ్ఛేదం. ఏడోది తద్దిత పరిచ్ఛేదం. ఎనిమిదోది క్రియా పరిచ్ఛేదం. తొమ్మిదవది కృదంత పరిచ్ఛేదం. కృదంత. పదవది ప్రకీర్ణక పరిచ్ఛేదం. ప్రకీర్ణక పరిచ్ఛేదం. మనకి ఇక్కడ బాల వ్యాకరణంలో 10 పరిచ్ఛేదాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క దాంట్లో ఎన్ని సూత్రాలు ఉన్నాయి అంటే సంజ్ఞా పరిచ్ఛేదంలోనేమో 23 సూత్రాలు ఉన్నాయి. సంధి పరిచ్ఛేదంలోనేమో 55 సూత్రాలు ఉన్నాయి. తత్సమ పరిచ్ఛేదంలోనేమో 87 సూత్రాలు ఉన్నాయి. ఆర్చిక పరిచ్ఛేదంలోనేమో 38 సూత్రాలు ఉన్నాయి. కారక పరిచ్ఛేదంలోనేమో 37 ఉన్నాయి. సమాస పరిచ్ఛేదంలోనేమో 26 ఉన్నాయి. తద్దిత పరిచ్ఛేదంలోనేమో 28 ఉన్నాయి. క్రియా పరిచ్ఛేదంలోనేమో 124 ఉన్నాయి. నెక్స్ట్ కృదంత పరిచ్ఛేదంలోనేమో 22 ఉన్నాయి. ప్రకీర్ణక పరిచ్ఛేదంలోనేమో 25 ఉన్నాయి. మొత్తం కలిపి టోటల్ ఎన్ని పరిచ్ఛేదాలు అని అంటే 465. అంటే మొత్తం ఎన్ని సూత్రాలు అని అంటే 465 సూత్రాలు. 465 సూత్రాలు. మరి ఇక్కడ మరి జేఎల్ సిలబస్ కానీ డిఎల్ సిలబస్ కానీ అన్నీ నేర్చుకోవాలన్నా ఏమైనా ఇందులో కొన్ని పర్టికులర్గా నేర్చుకోవాలనేటువంటిది సిలబస్లో ఏమైనా ఇచ్చాడనంటే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే. మరి ఇక్కడ ఈ తెలంగాణ వాళ్లకు జేఎల్ డిఎల్ సిలబస్లో ఏమేమి నేర్చుకోవాలని చెప్పాడు అని అంటే సంజ్ఞా పరిచ్ఛేదం నేర్చుకోవాలన్నాడు. అదేవిధంగా సంధి పరిచ్ఛేదం నేర్చుకోవాలన్నాడు. తత్సమ పరిచ్ఛేదం నేర్చుకోవాలన్నాడు. ఆర్చిక పరిచ్ఛేదం నేర్చుకోవాలన్నాడు.
క్రియా పరిచ్ఛేదం నేర్చుకోని అన్నాడు. సంజ్ఞ, సంధి, తత్సమ, ఆర్చిక పరిచ్ఛేదాలు. ఆర్చిక పరిచ్ఛేదాలు. మరి ఇక్కడ ఏపీ వాళ్ళకు ఒకటి ఎక్స్ట్రా, అంటే ఇక్కడ క్రియ లేదు, వాళ్ళకు క్రియ లేదు, ఓన్లీ సమాసం అనేటువంటిది ఉన్నది. అంటే ఏపీ వాళ్ళకు సంజ్ఞ, సంధి, తత్సమ, ఆర్చిక, సమాస, ఈ పరిచ్ఛేదాలు అయితే సరిపోతుంది ఏపీ వాళ్ళకు. తెలంగాణ వాళ్ళు ఏం చేయాలని అంటే సమాస పరిచ్ఛేదం అనేటువంటి నేర్చుకోకుండా క్రియ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ తెలంగాణ జేఎల్డిఎల్ సిలబస్కు ఏపీ డిఎస్సి సిలబస్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇంకొక చిన్న విషయం ఏంటంటే, తెలంగాణ వాళ్ళు సమాసాలు నేర్చుకున్న ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏముండదు. ఎందుకు ప్రాబ్లం ఉండదు అని అంటే, సమాసాలు ఎట్లా మనం నేర్చుకోవాల్సిందే కాబట్టి. మనకు కర్మధారయ సమాసము, తత్పురుష సమాసము, ద్విగు సమాసము, బౌరీ సమాసం అనేటువంటి ఉంటాయి కాబట్టి, ద్వంద్వ సమాసం ఉంటాయి కాబట్టి, అవి ఎట్లా నేర్చుకుంటాం కాబట్టి మనము ఈ సూత్రాలు నేర్చుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం మీద 465 సూత్రాలలో మనము నేర్చుకోవాల్సింది 327 సూత్రాలు నేర్చుకోవాలి. ఇది మనకిచ్చినటువంటి సిలబస్. అదేవిధంగా చందోదర్పణానికి సంబంధించి యతుల గురించి, ప్రాసల గురించి, ప్రాసల గురించి, దశవిధ యతుల గురించి, షడ్విధ ప్రాసల గురించి, చందోదర్పణంలో ఏవైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇది బాల వ్యాకరణంలో ఉన్నటువంటి సూత్రాల గురించి. మరి ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుంటా వెళ్దాం. కొంచెము టైం టేకింగ్ సబ్జెక్టు, కానీ ఒకసారి నేర్చుకుని ఉంటే మాత్రము ఇది కంపల్సరీగా మనకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, బాల వ్యాకరణానికి సంబంధించి మీకు క్లాసులు ఎక్కడ చెప్పబడవు, ఎక్కడ చెప్పరు కూడా, ఎక్కడ స్కిప్ అవుతుంది కానీ ఎక్కడ చెప్పబడవు. కాబట్టి బాల వ్యాకరణానికి సంబంధించినటువంటి క్లాసెస్ చాలా జాగ్రత్తగా వినండి. వింటే మనకు నెట్టు వరకు వస్తుంది, సెట్టు వరకు వస్తుంది, జేలు వరకు వస్తుంది, డిఎల్ వరకు వస్తుంది. ఎవరైతే జేఆర్ఎఫ్ అనేటువంటిది కొట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా బాగా పనికొచ్చేటువంటి సబ్జెక్ట్గా మనము దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు సంజ్ఞా పరిచ్ఛేదంతో స్టార్ట్ చేద్దాం. సంజ్ఞా పరిచ్ఛేదం, మొట్టమొదటి పరిచ్ఛేదం సంజ్ఞా పరిచ్ఛేదం. సంజ్ఞా పరిచ్ఛేదం. ఈ సంజ్ఞా పరిచ్ఛేదంలో మొత్తం ఎన్ని సూత్రాలు అంటే 23 సూత్రాలు ఉన్నాయి. ఈ 23 సూత్రాలు అనేటువంటిది చాలా 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 ఉపయోగపడుతుంది. ఎందుకు? ఇందులో అనేకమైనటువంటి పారిభాషిక పదాలు వస్తాయి. మన వ్యాకరణాంశాలకు సంబంధించి అనేకమైనటువంటి పారిభాషిక పదాలు అనేవి రావడము జరుగుతుంది. కాబట్టి ఈ పారిభాషిక పదాల విషయంలో సంజ్ఞా పరిచ్ఛేదం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. మరి అందులో మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మొదటి సూత్రము సంస్కృతమునకు వర్ణములేబది. సంస్కృతమునకు వర్ణములు ఏబది, ఇది సూత్రము 1. మరి సంస్కృతమునకు వర్ణములు ఏబది అని అంటే అర్థం ఏంటంటే, సంస్కృత భాషలో వర్ణాలు 50 అని అర్థం. సంస్కృత భాషలో వర్ణాలు 50. మరి ఇక్కడ సంస్కృత భాషలో వర్ణాలు 50. దీనిలో అనంట అకారాదులు అచ్చులు, కకారాదులను హల్లులు అని అంటారు. ఈ 50లో ఒకసారి జాగ్రత్తగా వినాలి. దీనిలో అకారాదులు
అచ్చులు కకారాదులు కకారాదులు హల్లులు. అకారాదులు అచ్చులు, కకారాదులు హల్లులు. అకారాదులు అంటే ఏమిటి అని అంటే అకారాదులు అని అంటే అకారాదులు అని అంటే ఆ నుండి ఆ నుండి అహా వరకు గల అచ్చులు. ఆ నుండి అహా వరకు గల అచ్చులు. మరి కకారాదులు అంటే ఏంది? కకారాదులు అంటే ఇవి హల్లులు. కకారాదులు అంటే అల్లులు. అకారాదులు అంటే అచ్చులు. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కకారాదులు? కా నుండి అలా వరకు గల హల్లులను కకారాదులు అంటారు. అంటే అడుగుతున్నాడు. కకారాదులేమో హల్లులు. కకారాదులు అని అంటే ఏం లేదు, కకారము మొదలైనవి అని అర్థం. అకారాదులు అంటే అకారము మొదలైనవి. అంటే అకారాదులేమో అచ్చులు, కకారాదులేమో హల్లులు. ఓకే. మరి ఇక్కడ మరి అచ్చులెన్ని, హల్లులెన్ని సంస్కృతంలో? సంస్కృతంలో అచ్చులు 16. సంస్కృతములో అచ్చులు 16. సంస్కృతములో హల్లులు 34. అంటే సంస్కృత భాషలో మొత్తం వర్ణాలు 50 అయితే ఇందులో అచ్చులు 16, హల్లులు 34. 34. ఓకే. మరి ఇక్కడ అచ్చులు 16, హల్లులు 34 అని అంటే ఇక్కడ అచ్చు ప్లస్ అల్లు అని అన్నాడు. అచ్చు ప్లస్ హల్ అంటే ఏమవుతుంది అంటే అజ్జల్ అవుతుంది. అజ్జల్ అజ్జల్. అచ్చు ప్లస్ హల్ అజ్జల్ అవుతుంది. మరి ఇక్కడ ఈ అచ్ హల్ అనేటువంటి సంజ్ఞలు ఈ అచ్ హల్ అనేటువంటి సంజ్ఞలు ఏ విధంగా ఏర్పడ్డాయి అని అంటే మహేశ్వర సూత్రాల వల్ల ఏర్పడడం జరిగింది. మరి ఈ మహేశ్వర సూత్రాలు అనేటువంటివి ఎవరు ప్రసాదించారు? అసలు మహేశ్వర సూత్రాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా చెప్తాం. ఓకే. మరి ఇప్పుడు సంస్కృత భాష అని అంటా ఉన్నారు కదా. అసలు సంస్కృతం అని అంటే ఏమిటి అని అంటే సంస్కృతము అని అంటే ఇది ప్రాచీనమైనటువంటి భాషల్లో ఒకటైనటువంటి భాష సంస్కృత భాష. మరి ఈ సంస్కృత భాష ఎవరి చేత సంస్కరింపబడ్డది అని అంటే పాణిని మహర్షి చేత సంస్కరింపబడ్డది. చూడండి, ఈ సంస్కృతానికి ప్రాకృతానికి మళ్ళీ సంబంధం ఉంటుంది. ప్రాకృతం అనేటువంటి అంటే ప్రాకృతము నుండి సంస్కరింపబడినటువంటి భాషనేమో సంస్కృతం. సంస్కృతం నుండి భ్రష్టు పడబడినటువంటి భాషనేమో ప్రాకృతం. ఇది అన్ని భాషలకు తల్లి లాంటిది సంస్కృత భాష. అన్ని భాషలకు తల్లి లాంటిది. అందుకనే శ్రీనాథుడు అంటాడు, జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే పాణిని మొదలైనటువంటి వారి చేత సంస్కరింపబడిన భాష సంస్కృతము. దేవుళ్ళు మాట్లాడుకునేటువంటి భాష కూడా సంస్కృతమేనంట. దేవుళ్ళు మాట్లాడుకునేటువంటి భాష. అందుకనే ఈ భాషకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ భాషను దేవభాష అని అంటారు కొంతమంది. అదేవిధంగా ఈ భాషను సురభాష అని అంటారు. అదేవిధంగా ఈ భాషను రాజభాష అని అంటారు. నెక్స్ట్
ఈ భాషను మూల భాష అని అంటారు. మూల భాష, మూల భాష, మూల భాష, ఆది భాష అని అంటారు, తల్లి భాష అని అంటారు, గీర్వాణ భాష అని కూడా అంటారు. మూల భాష అన్నమాట. వంటి పేర్లు కలవు. ఈ భాషను దేవభాష, సురభాష, రాజభాష, మూల భాష, ఆది భాష, తల్లి భాష, గీర్వాణ భాష అనేటువంటి పేర్లు కలవు. ఓకే, మరి ఇక్కడ మహేశ్వర సూత్రాల గురించి చెప్పుకుందాం. మరి మహేశ్వర సూత్రాలు అని అంటున్నారు కదా. ఈ మహేశ్వర సూత్రాలు అనేటువంటివి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ మహేశ్వర సూత్రాలు అనేటువంటివి ఎట్లా వచ్చినాయి అడుగుతా ఉన్నారు. సంస్కృత వర్ణమాల ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మహేశ్వర సూత్రాలు. కాబట్టి హెడ్డింగ్ ఏమని పెడతారనంటే మహేశ్వర సూత్రాలు అని పెట్టుకోండి. మహేశ్వర సూత్రాలు అంటే మహేశ్వరుడు అని అంటే ఎవరు? శివుడు. మీకు తెలిసినటువంటి విషయమే. అంటే సంస్కృతంలో వ్యాకరణకర్త అయినటువంటి, సంస్కృత భాషను సంస్కరించినటువంటి వ్యాకరణకర్త అయినటువంటి పాణిని మహర్షి సంస్కృత భాషకు వ్యాకరణము రాయాలని అనుకుంటాడంట. సంస్కృత భాషకు వ్యాకరణం రాయాలని అనుకుంటాడంట. మరి సంస్కృత భాషకు వ్యాకరణము రాయాలని అనుకుంటున్నాడు, కానీ అతనికి సరైనటువంటి శక్తి ఉండదు. మరి సరైనటువంటి శక్తి లేకపోయేసరికి తనకు ఇష్టదైవమైనటువంటి ఈశ్వరుణ్ణి గురించి తపస్సు చేయడము జరుగుతుంది. ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు ఈశ్వరుని గురించి పాణిని మహర్షి. తన యొక్క తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత మరి పాణిని మహర్షి తపస్సు చేశావు కదా, మరి ఎందుకొరకు తపస్సు చేశావు అని ఈశ్వరుడు పాణిని మహర్షిని అడిగితే అప్పుడు పాణిని మహర్షి చెప్తాడు, అన్ని భాషలకు మూల భాష అయినటువంటి సంస్కృత భాష, అన్ని భాషల్లో ప్రాచీన భాష అయినటువంటి సంస్కృత భాష, అన్ని భాషలకు తల్లి లాంటి భాష అయినటువంటి సంస్కృత భాష, అన్ని భాషలకు ఆది భాష, అన్ని భాషలకు గీర్వాణ భాష, మూల భాష, తల్లి భాష అయినటువంటి సంస్కృత భాషకు వ్యాకరణ గ్రంథము లేదు. నేను ఏ విధంగానైనా వ్యాకరణ గ్రంథం రాయాలి. మరి ఈ వ్యాకరణ గ్రంథం రాయడానికి నాకైతే శక్తి సరిపోవడం లేదు. ఆ శక్తిని ప్రసాదించు ఓ మహేశ్వర అని పాణిని మహర్షి మహేశ్వరునికి మొరపెట్టుకోవడము జరుగుతుంది. అప్పుడు ఆ మహేశ్వరుడు ఓహో మరే సంస్కృత భాషకు వ్యాకరణ గ్రంథం రాయాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని చూపెడతాడు. ఈ డమరకమును నేను మోగిస్తా ఉంటాను, మోగించినప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి, వాటిని రాసుకో అని అంటాడు. మొట్టమొదటిసారి శివుడు ఏం చేస్తాడంటే ఆ మహేశ్వరుడు ఆ డమరుకాన్ని తీసుకొని ఇట్లా ఇట్లా అని అంటాడు. అప్పుడు మొట్టమొదటగా ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏందనంటే ఐవున్ అనేటువంటి శబ్దము వస్తుంది. అది రాసుకుంటాడు. తర్వాత రెండవ శబ్దం వస్తుంది. మళ్ళీ రెండవసారి రులుక్ అనేటువంటిది వస్తుంది. మళ్ళా మూడవసారి మోగిస్తాడు, ఏవోగ్న్ అనేది వస్తుంది. తర్వాత నాలుగవసారి మోగిస్తాడు, ఔచ్ అనేటువంటి శబ్దం వస్తుంది. మళ్ళీ ఐదవసారి మోగిస్తాడు, హయవరట్ అనే శబ్దం వస్తుంది. హయవరట్. ఆరోసారి మోగిస్తాడు, మళ్ళీ లన్ అనేటువంటి శబ్దం వస్తుంది. ఏడవసారి మోగిస్తాడు, ఇని మా ఇన్యా అన నం. ఎనిమిదవసారి మోగిస్తాడు, జబయిన్. తొమ్మిదోసారి మోగిస్తాడు, ఘ భ డ దష్. పదోసారి మోగిస్తాడు, జబ గడ
దష్. 11వసారి మోగిస్తాడు. ఖ, ప, చ, ఠ, త, చట, తప్. 12వసారి మోగిస్తాడు. కపై. 13వసారి మోగిస్తాడు. షే, ష, సర్. 14వసారి మోగిస్తాడు. హల్. ఇట్లా 14 సార్లు మోగిస్తే 14 సూత్రాలు వస్తాయి. అంటే ఈ 14 సూత్రాలను మహేశ్వరుడు ప్రసాదించాడు కాబట్టి ఈ సూత్రాలకు మహేశ్వర సూత్రాలు అనేటువంటి పేరు రావడము జరిగింది. ఈ మహేశ్వర సూత్రాలను ఇంటికి తీసుకెళ్తాడు. ఈ మహేశ్వర సూత్రాలతోటి ఇక వ్యాకరణ గ్రంథం రాయాలి. ఇప్పుడు ఈ 14 సూత్రాలను ఒకదాని కింద ఒకటి రాసేసుకొని, ఓకే, ఇప్పుడు మహేశ్వర సూత్రాలు కాబట్టి ఇవి ఎన్ని? 14. ఒకదాని కింద ఒకటి రాసుకొని మొదటి 4టిని ఒక వర్గంగా విభజించడం జరుగుతుంది. మొదటి 4 అంటే ఐవున్, రులుక్, యవోగ్న్, ఐవోచ్. ఇది ఒక వర్గం. తర్వాత 5వ సూత్రము నుండి 14వ సూత్రం వరకు ఇది ఒక వర్గం. మరి దీనికి పేరు పెట్టాలన్నప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందని అంటే, ఇక్కడ ఐవున్లోని మొదటి అక్షరమైనటువంటి దాన్ని ఒక దగ్గర రాస్తాడు. ఔచ్లోని చివరి అక్షరం అనేటువంటిది ఏంటంటే చ్. కాబట్టి దీని యొక్క పేరు ఏంటంటే అచ్ అనేటువంటి వచ్చింది. ఈ 5వ సూత్రం నుంచి 14వ సూత్రం వరకు చూసినట్లయితే ఇందులో మొదటి అక్షరం ఏంటంటే హ, చివరి అక్షరం ఏంటంటే లు. దీనికి హల్ అని పేరు పెడతాడు. అంటే ఈ అచ్, హల్ అనేటువంటి సంజ్ఞలు మహేశ్వర సూత్రాలలోని ప్రత్యాహారం వల్ల ఏర్పడము జరిగింది. ప్రత్యాహారం. మరి ఈ సూత్రాలలో తుది హల్లులను ఏమంటారు అని అంటే ఇత్తు వర్ణములు అని అంటారు. ఇత్తు వర్ణములు అంటే తుది వర్ణాలు. ఇక్కడ ఇవి తుది వర్ణాలు. అంటే సూత్రంలోని ఏ వర్ణమునైనా ఇటు వర్ణంతో జోడించి వర్ణాలను సంగ్రహించడం ఏమంటారంటే ప్రత్యాహారం అని అంటారు. ఒకసారి ఈ బిట్ అనేటువంటిది రావడము జరిగింది. అంటే ఈ అచ్ అల్ అనేటువంటి సంజ్ఞలు మహేశ్వర సూత్రాలలోని ప్రత్యాహారం వల్ల ఏర్పడ్డవి. ఇది ఇంపార్టెంట్ బిట్టు. ఇక్కడ రాయండి. అచ్, హల్ అనే సంజ్ఞలు మహేశ్వర సూత్రాలలోని ప్రత్యాహారము వలన ఏర్పడును. అచ్, హల్ అనేటువంటి సంజ్ఞలు మహేశ్వర సూత్రాలలోని ప్రత్యాహారం వలన ఏర్పడును. మరి ఈ సూత్రాలలోని తుది హల్లులను ఇత్తువర్ణములు అంటారు. తుది హల్లులను, చివరి హల్లులను. మరి ఇప్పుడు ప్రత్యాహారం అని అంటే ఏంటంటే, ప్రత్యాహారం అడుగుతున్నాడు బిట్టో. ప్రత్యాహారం ఒకసారి గురుకులాలలో అడిగాడు అనుకుంటా. ఎందుకంటే బాల వ్యాకరణం తీయగానే మొట్టమొదటి సూత్రం ఇదే కనపడుతుంది కాబట్టి ఇళ్ళకిలో బిట్టేస్తాడు గ్యారంటీ. ప్రత్యాహారం అని అంటే ఏంటంటే సూత్రములోని ఏ వర్ణమునైనా ఇతువర్ణముతో జోడించి వర్ణాలను సంగ్రహించుటను
ప్రత్యాహారము అంటారు. సూత్రములోని ఏ వర్ణమునైనా ఇతువర్ణంతో, ఇతువర్ణం అని అంటే ఏంది? తుది హల్లులు. అదే అసలు ఎట్లా ఈ ప్రత్యాహారం అనేటువంటి చూసినట్లయితే, ఇప్పుడు అచ్చు ఉంది, అచ్చులో మొదటి అక్షరం ఆ చు, ఇట్లా అచ్చు అంటే ఈ చివరి అక్షరం తోటి మొదటి అక్షరాన్ని కలపడాన్ని ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారం అని అంటారు. ఇప్పుడు అచ్చులు అంటే ఏంది? అకారం నుండి చకారం వరకు గల అక్షరాలు, అది ప్రత్యాహారం. హల్లులు అంటే ఏంది? హయవరట్ నుండి, హల్లులు అంటే ఏంది? హకారం నుండి అలాకారం వరకు, అలా వరకు ఉన్నటువంటి అక్షరాలు. అంటే ఇట్లా ఈ అకారాదులు, అకారాదులు, హకారాదులు అనేటువంటివి ఏర్పడతాయి. అంటే ఇప్పుడు మహేశ్వర సూత్రాల ప్రకారము, మహేశ్వర సూత్రాల ప్రకారము, మహేశ్వర సూత్రాల ప్రకారము అచ్చులు అనగా అకారము నుండి చకారము వరకు గల, చకారము వరకు గల, చకారము వరకు గల అక్షరాలు. అకారము నుండి చకారము వరకు గల అక్షరాలు. హల్లులు అనగా, హల్లులు హకారము నుండి, హకారము నుండి అలాకారము వరకు గల అక్షరాలు. అలాకారం అంటే ల అంతే. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రత్యాహారము, ప్రత్యాహారం. ఓకేనా? మరి ఇట్లా పాణిని మహర్షి ఏం చేశాడనంటే ఈ విధంగా ఇక వ్యాకరణ గ్రంథం రాసుకుంటూ పోయిండు. వ్యాకరణ గ్రంథం రాసుకుంటూ పోతే మొత్తం ఎన్ని అధ్యాయాలు అయిందనంటే 8 అధ్యాయాలు అయింది. 8 అధ్యాయాలు అయింది కాబట్టి అప్పుడు పాణిని రాసినటువంటి ఆ వ్యాకరణ గ్రంథం పేరు ఏం పేరు పెట్టిండనంటే అష్టాధ్యాయి అని పేరు పెట్టింది. పాణిని వ్యాకరణ గ్రంథం పేరు ఏం పేరు పెట్టిండనంటే అష్టాధ్యాయి. అష్టాధ్యాయి. పాణిని వ్యాకరణ గ్రంథం పేరు ఏం పేరు పెట్టిండనంటే అష్టాధ్యాయి. తర్వాత మరి ఇప్పుడు అప్పటి నుంచి మనకు ఈ సంస్కృత భాష గురించి అకారాదులు అంటే, కకారాదులు అని అంటే, ప్రత్యాహారం అని అంటే, ఇతువర్ణం అని అంటే, మహేశ్వర సూత్రాలు అంటే తెలుసుకున్నాం. సంస్కృత భాష యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు సంస్కృత భాష వర్ణమాల గురించి తెలుసుకుందాం. మరి అచ్చులు 16 అని అన్నారు, హల్లులు 34 అని అన్నారు. ఏంది ఆ వర్ణమాల అని ఒక్కసారి చూసినట్లయితే సంస్కృత వర్ణమాల. రైట్, సంస్కృత వర్ణమాల. రైట్, సంస్కృత వర్ణమాల గురించి చూసినట్లయితే అచ్చులు 16, హల్లులు 34. చూద్దాం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. తర్వాత లు, లు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. మొత్తము 16 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16. తర్వాత హల్లులు 34. హల్లులు 34 ఒకసారి చూద్దాం.
క ఖ గ గ ఇన్, చ చ జ జ ఇని, ట ట డ డ అన, త త ద ద న, ప ప బ బ మ, య ర ల వ, షి ష స హ అల. ఇవి సంస్కృత భాషలో వర్ణమాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. మొత్తం ఇవి 34. అంటే సంస్కృతమునకు వర్ణములు ఏవది అని వదిలేసిండు. వదిలేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత సూత్రము 2. సూత్రము 2 ఒక సూత్రానికి అర్ధకన్నా బట్టి చూడండి. సూత్రము 2. రైట్. సూత్రము 2 ఏంటంటే ప్రాకృతమునకు వర్ణములు 40. ప్రాకృతమునకు వర్ణములు 40. ఇది 2వ సూత్రం. మరి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్, ప్రాకృతం అని అంటే ఏం లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సూత్రం రాసుకుంటామో సూత్రం రాసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అర్థం ఎమ్మటే రాసేసుకోవాలి. అంటే ప్రాకృత భాషలో వర్ణములు 40 అన్నట్టు. ప్రాకృత భాషలో వర్ణాలు 40. మొదటి సూత్రం ఏంది? సంస్కృతమునకు వర్ణములు 50. సంస్కృతమునకు వర్ణములు 50. ఇక్కడ ప్రాకృత భాషలో వర్ణాలు, ప్రాకృతమునకు వర్ణములు 40. అంటే ప్రాకృత భాషలో వర్ణాలు ఎన్ని? 40. అసలు ప్రాకృతం అంటే ఏమిటి అని చూసినట్లయితే, సంస్కృతము నుండి భ్రష్టుపట్టబడిన భాష ప్రాకృతం. సంస్కృతము నుండి భ్రష్టుపడిన భాష ప్రాకృతం. అంటే ఇక్కడ నగరీకరణ భాషనేమో సంస్కృతం అయితే, జానపదుల భాష ప్రాకృతం. అంటే ఇప్పుడు పట్టణాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాషకు, గ్రామాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాషకు తేడా ఉంటుంది. కాబట్టి పట్టణీకరణ భాషనేమో నగరీకరణ భాష సంస్కృతం అయితే, జానపదుల భాష ఏమవుతుందంటే ప్రాకృతం. అంటే సంస్కృతము నగరీకరణ భాష అయితే, సంస్కృతము నగరీకరణ భాష అయితే, ప్రాకృతము జానపదుల భాష. ప్రాకృతము జానపదుల భాష. అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రకృతి సంస్కృతము నుండి పుట్టిన భాష. ప్రకృతి సంస్కృతము నుండి పుట్టిన భాష ప్రాకృతం. ప్రకృతి సంస్కృతం నుండి పుట్టినటువంటి భాష ఏంటిదనంటే ప్రాకృతం. ప్రాకృతమునకు వర్ణములు 40. ప్రాకృత భాషలో వర్ణాలు 40. సంస్కృతం నుండి భ్రష్టుపడినటువంటి భాష ప్రాకృతం. సంస్కృతం నగరీకరణ భాష అయితే ప్రాకృతం జానపదుల భాష. ఈ ప్రకృతి సంస్కృతం నుండి పుట్టినటువంటి భాష ప్రాకృతం. మొత్తము ప్రాకృత భాష 6 విధాలుగా ఉంటుంది. ప్రాకృతము 6 విధాలుగా ఉంటుంది.
ఇది అదంతా అవసరం లేదు. ప్రాకృతం ఎన్ని విధాలు అనేటువంటిది మనకు అవసరము లేదండి. ప్రాకృతం 6 విధాలు. మరి ఇక్కడ పైశాచి ఈ ఈ ఈ ప్రాకృతానికి సంబంధం ఉన్నటువంటి భాష ఏంటంటే పైశాచి భాష. ప్రాకృతానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి భాష ఏంటంటే పైశాచి భాష. ప్రాకృతానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి భాష ఏంటంటే అంటే ఈ 6 విధాలలో పైశాచి భాష కూడా ఒకటి. మరి పైశాచి భాషలో రాయబడిన పైశాచి భాషలో రాయబడిన పైశాచి భాషలో రాయబడిన తొలి గ్రంథము ఏమిటి అని అంటే వ్రాయబడిన తొలి గ్రంథము ఏమిటి అని అంటే తొలి గ్రంథము బృహత్కథ. పైశాచి భాషలో రాయబడినటువంటి తొలి గ్రంథం ఏమిటి అని అంటే బృహత్కథ. పైశాచి అని అంటే ఏంది? పిశాచి అనేటువంటి జాతి ప్రజలు మాట్లాడేటువంటి భాషనే పైశాచి. పిశాచి అనేటువంటి జాతి ప్రజలు మాట్లాడేటువంటి భాషనే పైశాచి. మరి బృహత్కథను రాసింది ఎవరు? మీకు అందరూ తెలిసినటువంటి ముచ్చటనే, గుణాఢ్యుడు. ఈ బృహత్కథను రాసింది ఎవరనంటే గుణాఢ్యుడు. అంటే ఇక్కడ బృహత్కథ విషయానికి వచ్చినట్లయితే బృహత్కథ అనేటువంటిది ఏమో పేరు, సంస్కృతం పేరు, లోపల ఉన్నటువంటి అంశము, టాపిక్స్ అన్ని, స్టోరీ అంతా పైశాచి భాషలో రాయబడింది. మరి ఇక్కడ బృహత్కథకు పైశాచి నామం ఏమైనా ఉన్నది అని అంటే బృహత్కథకు పైశాచి నామం ఏమిటి ఉన్నది అని అంటే అది వడ్డకహ. బృహత్కథకు పైశాచి నామం ఏంటంటే వడ్డకహ. ఈ బృహత్కథను పైశాచి భాషలో ఉన్నటువంటి బృహత్కథను సోమదేవ సూరి బృహత్కథ మంజరి అనే పేరుతో క్షేమేంద్రుడు కథా సరిస్సాగరం అనే పేరుతో సంస్కృతములో అనువదించాడు. బృహత్కథను సోమదేవసూరి బృహత్కథ మంజరి అనేటువంటి పేరుతోటి, క్షేమేంద్రుడు కథాసరిసాగరం అనేటువంటి పేరుతోటి సంస్కృతంలోకి అనువదించారు. అంటే ఇది పైశాచి భాషలో రాయబడింది. పైశాచి భాషలో రాయబడినటువంటి గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువాదము చేసింది. అర్థమవుతుందా అండి ఇక్కడ? అంటే ఎట్లా పైశాచి భాషలో వ్రాయబడినటువంటి తొలి గ్రంథము బృహత్కథ. దీన్ని గుణాఢ్యుడు రాశాడు. గుణాఢ్యుడు బృహత్కథకు పెట్టినటువంటి పేరేందనంటే వడ్డకహ. అంటే ఆయన ప్రాకృత భాషలో గ్రంథాలను రాయవద్దనేటువంటి ఒక నిబంధన ఉండడము చేత, ఏదో ఒక ఛాలెంజ్ పెట్టుకోవడం చేత ప్రాకృతం వదిలిపెట్టి పైశాచి భాషలో గ్రంథాన్ని రాస్తాడు. అదే బృహత్కథ. మరే ప్రాకృతానికి సంబంధించి ఏమైనా గ్రంథం ఉందా? ప్రాకృతానికి సంబంధించి ఏదైనా గ్రంథం ఉందా అని అంటే ప్రాకృతంలో తొలి సంకలన గ్రంథము, ప్రాకృతంలో తొలి సంకలన గ్రంథం గాథ సప్తశతి. ప్రాకృతంలో తొలి సంకలన గ్రంథము గాథ సప్తశతి. ఇది సంకలన గ్రంథమే. దీనిలో 350 మంది కవుల రచనలు కలవు. గుర్తుపెట్టుకోండి. గాథా సప్తశతిని ఎంతమంది రాసిరు అని అంటే 350 మంది కవులు రాస్తే, ఈ 350 మంది కవులు రాసినటువంటి గాథలను సంకలనం చేసింది ఎవరు అనంటే హాలుడు.
ఆ, దీనిలో దీనిలో 700 గాథలు గలవు. ఈ గాథలను సంకలనము చేసినది ఈ గాథలను సంకలనము చేసినది శాతవాహన రాజు హాలుడు. ఈ గాథలను సంకలనము చేసినది శాతవాహన రాజు హాలుడు. మరి ఇక్కడ ఈ గాథా సప్తశతిలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి అని అంటే, దీనిలో గల ఛందస్సు ఏమిటి అని అంటే గాథ. మరి ఈ గాథకు తెలుగులో ఉన్నటువంటి ఏ ఛందస్సుతో సంబంధం ఉంటుందనంటే బ్రాకెట్లో పెట్టుకోండి, ఇస్ నథింగ్ బట్ కందం. అంటే ఈ గాథ అనేటువంటిది ఏమో ప్రాకృత ఛందస్సు. ప్రాకృత ఛందస్సు అయినటువంటి గాథ, తెలుగు ఛందస్సు అయినటువంటి కందము రెండు సమానమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఓకే, గాథా సప్తశతి ఎంతమంది కవుల యొక్క రచన? 350 మంది కవుల యొక్క రచన. ఈ గాథా సప్తశతిలో ఎన్ని గాథలు ఉన్నాయి? 700 గాథలు ఉన్నాయి. ఈ 700 గాథలను సంకలనం చేసింది ఎవరు? శాతవాహన రాజు హాలుడు. ఈ హాలునికి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు ఏంటంటే కవి వత్సలుడు అనేటువంటి బిరుదు. ఈ హాలునికి ఒక బిరుదు ఉంది. ఈ బిరుదు ఏమిటి అని అంటే కవి వత్సలుడు అనేటువంటి బిరుదు. ఓకే, ఇది ప్రాకృతానికి సంబంధించి, పైశాచికి సంబంధించి గ్రంథాలు, వాటికి సంబంధించి ఇంతకుముందు చెప్పాము. మరి ప్రాకృత భాషలో వర్ణాలు 40 అని అన్నారు కదా. ఓకే, ఇప్పుడు వర్ణమాలకు వద్దాం. ప్రాకృత వర్ణమాల. రైట్, ప్రాకృత వర్ణమాల. రైట్, ప్రాకృతంలో వర్ణాలు 40. ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను, స్టార్టింగ్లోనే సూత్రమే అది. ప్రాకృతంలో వర్ణాలు 40. దీనిలో అచ్చులు 10, హల్లులు 30. హల్లులు 30. దీనిలో అచ్చులు 10, హల్లులు 30. ఓకే, మరి ఈ వర్ణమాల ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. వర్ణమాల ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, ఏ, ఓ, అం, అహ. ఇవి 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ హల్లులు. హల్లులు ఏమేమి ఉంటాయంటే ఖ, ఖ, గ, గ, చ, చ, జ, జ, ట, ట, డ, డ, అన, త, త, ద, ద, న, ప, ప, బ, బ, మ, య, ర, ల, వ, స, హ, అల. రైట్, ఇవి మొత్తము 30. ఇవేమో 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మొత్తం కలిపి 30. ఇవి ప్రాకృత వర్ణములు.
అంటే అచ్చులేమో 10, హల్లులు 30. సంస్కృతంలోనే 50, అచ్చులేమో 14, హల్లులు 36. మరి ఇక్కడ ప్రాకృత భాషలో ఏ ఓలు కనపడతలేవు. ప్రాకృత భాషలో ప్రాకృత భాషలో ప్రాకృత భాషలో ఈ వర్ణమాలలో పొట్టి అశ్వవక్రాలైనటువంటి ఏ ఓలు లేవు, వక్రతమములు అయినటువంటి అవులు లేవు. కానీ కొంతమంది ఏం చేశారంటే అభిప్రాయపడ్డారంట, ప్రాకృత భాషలో అశ్వవక్రములు అశ్వవక్రములు ఏ ఓలు కూడా కూడా కలవని కొంతమంది అభిప్రాయపడినారు. రైట్. తర్వాత వక్రతమములు అవులు కూడా కలవని మరికొంతమంది అభిప్రాయపడినారు. అంటే చిన్నయ్య సూరి అభిప్రాయము ప్రకారం చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో ప్రాకృతములు వర్ణములు 40 అని చెప్పారు. కానీ కొంతమంది ఈ ఏవోలు కూడా కలిపి 42 అని చెప్పారు. అయ్యావులు కూడా ఉంటాయని కొంతమంది చెప్పడం జరిగింది. అసలు ఈ వక్రతమములు అనేటువంటి పేరుని సూచించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే నన్నయ్య మొదలైనటువంటి వాళ్ళు. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మ. వక్రతమములు అనే పేర్లను సూచించిన వారు ఎవరు అనంటే నన్నయ్య మొదలైన వారు. వక్రతమములు అవులు కూడా కలవని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అసలు ఈ వక్రతమములు అనేటువంటి పేర్లను సూచించింది ఎవరనంటే నన్నయ్య మొదలైనటువంటి వాళ్ళు. ఓకేనా? రైట్. ఇది ప్రాకృతమునకు వర్ణములు 40 అనేటువంటి సూత్రానికి సంబంధించి. అంటే ప్రతి ఒక్క సూత్రానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీరు పుస్తకం తీసుకొని గంటాపదం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను చదువుకుంటూ పోతే ఏ మాత్రం బాల వ్యాకరణం గుర్తుండదు. గుర్తుపెట్టుకోండి. దీని పక్కా రాసిస్తా. చాలా మంది పుస్తకం కొనుక్కోవచ్చులే, పుస్తకం కొనుక్కొని అందులో ఉన్నటువంటి సూత్రాలను చదువుకుంటూ పోతే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాం, కానీ ఏ మాత్రం అర్థం కాదు. మీరు పుస్తకం తెచ్చుకోండి, పుస్తకం ముందర పెట్టుకోండి, ఈ రోజు మొత్తం ఒక రోజు మొత్తం చదవండి, కానీ ఏం అర్థం కాదు. పుస్తకంలో ఉన్నటువంటి సూత్రాలను చదువుకుంటూ రాయండి, నోట్స్ రాసుకుంటూ పోండి, అయినా కానీ ఏం అర్థం కాదు. అంటే ఒక మ్యాథమెటిక్స్ లాగా బాల వ్యాకరణం అనేటువంటిది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్లో మనకు ఒక ప్రాబ్లం రావాలంటే దాని వెనుక సూత్రాలు ఉంటాయి. ఇవి కూడా సూత్రాలతో ఇమిడి ఉంటుంది. ఇది 2వ సూత్రము, ప్రాకృతమునకు వర్ణములు 40. రైట్. 3వ సూత్రం ఏంటంటే సూత్రం 3. సూత్రము 3. రైట్. తెనుగునకు వర్ణములు 36. తెనుగునకు వర్ణములు 36. అంటే తెనుగునకు వర్ణములు అని అంటే ఏంది? తెనుగు అని అంటే ఏంటంటే అచ్చ తెనుగు. అంటే తెలుగు భాషలో వర్ణాలు 36. అంటే ఇప్పుడు మొత్తం కలిసి ఇది తెలుగు అని తీసుకుంటే ఈ తెలుగులో సంస్కృతం ఉంటుంది, సంస్కృత భాషా పదాలు ఉంటాయి, ఈ తెలుగులో ప్రాకృత భాషా పదాలు ఉంటాయి. అంటే
సంస్కృతంతో ప్రాకృతంతో ఎలాంటి సంబంధం లేనటువంటి భాష ఉంటుంది చూసిరా, దానిని ఏమంటారు అని అంటే అచ్చ తెలుగు భాష అంటారు. ఈ అచ్చ తెలుగు భాషలో అక్షరాలు ఏంటంటే 36. 36 అంటే సంస్కృత ప్రాకృత భాషలతోటి, సంస్కృత ప్రాకృత భాషలతో సంస్కృత ప్రాకృత భాషలతో ఎలాంటి సంబంధము లేని భాషను, ఎలాంటి సంబంధము లేని భాషను అచ్చ తెలుగు భాష అంటారు. అచ్చ తెలుగు భాష అంటారు. సంస్కృత ప్రాకృత భాషలతో ఎలాంటి సంబంధం లేనటువంటి భాషను ఏమంటారు అంటే అచ్చ తెలుగు భాష అంటారు. మరి ఈ అచ్చ తెలుగులో వర్ణాలు ఎన్ని అని అంటే 36. వర్ణాలు 36. దీనిలో వర్ణాలు 36. అకారాదులు అచ్చులు, అకారాదులు అచ్చులు, అకారాదులు అచ్చులు. అకారాదులు అచ్చులు అంటే ఆ నుండి ఆ అంతే, అరసున్న. దీనిలో కకారాదులు, కకారాదులు హల్లులు. కకారాదులు హల్లులు అంటే కా నుండి అలా వరకు, కా నుండి అలా వరకు, కా నుండి అలా వరకు, కా నుండి అలా వరకు. మొత్తం మీద మరి అచ్చులెన్ని హల్లులెన్ని అని అంటే అచ్చులేమో 14, అచ్చులు 14, హల్లులు ఎన్ని అంటే 22. అచ్చులు 14, హల్లులు 22. ఓకే. మరి ఏందో వర్ణమాల ఒకసారి చూద్దాం. వర్ణమాల చూద్దాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా లేదు, ఆ తర్వాత అరసున్నా ఆ అం ఆ అంతే. అం మహా కాదు. సంస్కృతంలోనేమో అం మహా ఉంది. రైట్. నెక్స్ట్ ఇవి మొత్తం మనకు 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. నెక్స్ట్ హల్లులు 22. ఏంటివి ఆ హల్లులు అని అంటే క గ చ చ జ జ ట డ అన త ద న ప బ మ య ర ల వ స హ అల. ఇవి 22. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. 22. మరి ఇందులో జాగ్రత్త వినాలి. ఇందులో ఏ ఉంది కదా, ఏ ఓ చ జ, ఇవి సంస్కృత వర్ణంలో, సంస్కృతంలో లేవు. మరి ఇందులో శకటరేపం బండిరా కూడా లేదు. ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటి వర్ణం కాదు. ఈ పాయింట్ రాసుకోండి ఇక్కడ. ఏ ఓ చ జ, 'జ' అను వర్ణాలు, 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 'జ
అను వర్ణాలు సంస్కృతంలో లేవు. సంస్కృతంలో లేవు. ఈ వర్ణమాలలో శకటరేపం శకటరేపం అని అంటే ఏంటంటే బండిరా ను చేర్చలేదు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన వర్ణము కాదు. ప్రత్యేకమైన వర్ణము కాదు. శకటరేపం అనేటువంటిది చేర్చలేదు. మరి ఇక్కడ ఈ శకటరేపము ఎందుకు ఆ పదం ఏర్పడింది అని అంటే రేఫమును ఊది పలుకుట చేత శకటరేపము ఏర్పడింది. రేఫమును అంటే రాను, రేఫమును రేఫమును ఊది పలుకుట చేత శకటరేపము ఏర్పడును. రేఫమును ఊది పలుకుట చేత శకటరేపము ఏర్పడును. ఓకేనా. తర్వాత ఇక ఇది అచ్చ తెలుగు భాషకు సంబంధించింది. అయిపోయిన తర్వాత మరి ఇక్కడ సంస్కృత పదాలు తెలుగు పదాల గురించి చూసినట్లయితే అసలు 4వ సూత్రం ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా వినండి. సూత్రం 4. ఇంతేగా, నేను చెప్పిందే చదువుకోండి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు పుస్తకం తీసుకొని పెద్ద నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఇక్కడ చెప్తున్నానో ఇదే ఫైనల్. సూత్రం 4 ఏముంది? సూత్రంలో 4లో అంటే రు రు లు లు విసర్గ ఖ చ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఇన్య ఇని షే ష లు సంస్కృత సమమ్ములను గూడి తెలుగులో వ్యవహరింపబడును. ఇది సూత్రం. రు రు లు లు విసర్గ ఖ ఛ ఠ థ ప ఘ ఝ డ ద భ ఇన్య ఇని శేష. మొత్తం ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. అంటే ఇక్కడ జాగ్రత్త వినాలి. సంస్కృతంలోనేమో అచ్చ తెలుగులోనేమో 36 అక్షరాలు. నెక్స్ట్ ఇక్కడ 36 అక్షరాలు. ఈ 36 అక్షరాలకు ఈ 19 అక్షరాలు కూడితే 55 అయితే ఈ 55కు ఒక బండిరా చేరితే అప్పుడు తెలుగులో అక్షరాలు ఎన్ని అయితే అంటే 56 అయితే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ తెలుగు భాషలో ఈ అక్షరాలు వచ్చి కూడా పలకబడుతున్నాయి. అటువంటి వాటిని ఏమంటారు అంటే సంస్కృత సమాలు అని అంటారు. అంటే ఇక్కడ వివరణ రాసుకోండి. పై అక్షరాలతో కూడుకొనిన పదాలను తెలుగులో సంస్కృత సమాలు అంటారు.
సంస్కృత సమాలు అంటే ఏం లేదు, సంస్కృతానికి తుల్యమైన పదాలు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తెలుగు భాషలో ఈ అక్షరాలతో కూడుకున్నటువంటి పదాలు ఎక్కడైనా కనపడ్డాయి అని అంటే వాటిని సంస్కృత సమాలు అనాలి. సంస్కృత సమాలు అని అనాలి. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ, ఋతువు ఉంది. ఋతువు ఇది సంస్కృత సమానం అవుతుంది. పితృనము, పితృనము. ఇక్కడ అన ఉంది. అన, అన కాదు ఇక్కడ, ఋత్వం. నెక్స్ట్ క్లుప్తము. క్లుప్తం అంటే ఇక్కడ లు ఉంది, లు. నెక్స్ట్ దుఃఖము, ఇక్కడ విసర్గ ఉంది, కా ఉంది. నెక్స్ట్ ఖడ్గము, ఇలా ఖ. నెక్స్ట్ ఆజ్ఞ, ఆజ్ఞ. ఇట్లా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క పదంతో, ఒక్కొక్క అక్షరంతో కూడుకున్నటువంటి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు, కానీ అవసరం లేదు. అంటే ఈ 19 అక్షరాలతో కూడుకున్నటువంటి అక్షరాలను సంస్కృత సమాలు అని అంటారు. ఇక్కడ ఒక గమనిక రాసుకోండి. గమనిక రాసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏంది అని అంటే, అచ్చతెనుగు, అచ్చతెనుగు 36, పై 19 అక్షరాలు ప్లస్ శకటరేఫం కలిస్తే మొత్తం ఎన్ని అంటే 56 అక్షరాలు. ఈ 56 అక్షరాలే అచ్చతెనుగులో, అది తెలుగు భాషలో అక్షరాలు. అచ్చతెనుగు వేరు, అచ్చతెనుగులో అక్షరాలు ఏంటంటే 36 అని చెప్పాలి, తెలుగు భాషలో అక్షరాలు ఏంటంటే 56 చెప్పాలి. కన్ఫ్యూజ్ కావద్దు. సంస్కృతంలోనేమో 50, ప్రాకృతంలోనేమో 40, అచ్చతెనుగులో 36, తెలుగులో 56. ఆ 56 ఎట్లా వచ్చినాయంటే ఈ 36కు ఈ 19 అక్షరాలు యాడ్ అయ్యి ఒక శకటరేపం బండిరాయి యాడ్ అయితే మొత్తం 56 వచ్చేసినాయి. ఇది 4వ సూత్రంలో అదే చెప్తా ఉన్నాడు. రైట్, 4వ సూత్రం. నెక్స్ట్ ఇక 5వ సూత్రము, ఇక 6వ సూత్రం. ఇట్లా ఈ వర్ణమాల ఏదైతే ఉన్నదో ఆ వర్ణమాలలో ఉన్నటువంటి విభజన చేసుకుంటా పోతాడు. అది కూడా చాలా 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 ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, ఇక్కడ మనకు సంజ్ఞాపరిచ్ఛేదం మీద మంచి పట్టుండి, సంజ్ఞాపరిచ్ఛేదం మీద మంచి పట్టుంటేనే నెక్స్ట్ తర్వాత చెప్పబోయేటువంటి సంధి కానివ్వండి, క్రియ కానివ్వండి, సమాసం కానివ్వండి, అన్నీ మనకు ఈజీగా అర్థమవుతాయి. ఇది అంటే ప్రతి ఒక్క సూత్రం అట్నే ఉంటుంది. మీకు ఏం తెలియదు, అంతా జీరో బ్లాంక్ ఉంటుంది మైండ్. ఆ బ్లాంక్ లో ఉన్నటువంటి మైండ్ లో ఉన్నటువంటి ఎన్నో సూత్రాలు, ఎన్నో గొప్పనైనటువంటి సూత్రాలు అయితే చెప్తా ఉంటారు. మీరు పుస్తకం తీసుకొని చదివిరు అనుకోండి, ఏమి అర్థం కాదు. నోట్స్ రాసుకున్నారనుకోండి, ఏమీ అర్థం కాదు. అసలు ఏంది ఈ అక్షరాలు, ఏంది సంస్కృత సమాలు ఏంటివి, ఏం లేదండి. ప్రతి ఒక్క పదానికి బేసిక్స్ తో సహా మనం అర్థాలు చెప్పుకుంటూ నేర్చుకుంటేనే బాల వ్యాకరణం అర్థమవుతుంది. పీజీలో కూడా బాల వ్యాకరణం ఉంటుంది, కానీ ఎవరు చదవరు. పరిచ్ఛేదాలు చదవాల్సి వస్తుంది పీజీలో. డిస్టెన్స్ వాళ్ళకు మొదటి సంవత్సరంలో ఉంటుంది. రెగ్యులర్ చేసినటువంటి వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది బాల వ్యాకరణం. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకు ప్రౌఢ వ్యాకరణం కూడా ఉంటుంది. ఇక మనం ప్రౌఢ వ్యాకరణం పెట్టలేదు ఇక్కడ. ఓకేనా? రైట్, ఇది ఒక 4 సూత్రాలు. రేపటి క్లాస్లో ఏం చేస్తామనంటే 5వ సూత్రం, 6వ సూత్రం ఇట్లా చెప్పుకుంటూ పోతాం. రేపు మార్నింగ్ ఉండదు క్లాసు, రేపు ఈవినింగ్ ఉంటుంది. చాలామంది గృహిణులు ఈవినింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు.